పన్నీర్ బేసన్ చీలా. వావ్, సో నిజంగానే చాలా అమేజింగ్ కాంబినేషన్. యాక్చువల్గా అందరికీ బేసన్ అంటే శనగపిండి ఫ్లేవర్ కూడా చాలా మందికి నచ్చుతుంది అండ్ పన్నీర్ అందరి ఫేవరెట్. సో చూద్దాం కాంబినేషన్లో ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో చక్కగా శనగపిండి తీసుకోవచ్చు. అండ్ ఇదేంటిది ఇంకొక పౌడర్? ఇది ఓట్స్ పౌడర్. సో మంచి కాంబినేషన్. యాక్చువల్గా ఫైబర్ కూడా దొరుకుతుంది అండ్ ఆల్ వెజిటబుల్స్తో పాటు పన్నీర్ తీసుకోవచ్చు. అవును. సో యూజువల్గా ప్రీ వర్కౌట్ డ్రింక్స్ అని తాగుతుంటారా? పోస్ట్ వర్కౌట్ కూడా డ్రింక్స్ ఉంటాయా, లేకపోతే ప్రోటీన్ డ్రింక్స్ ఇవన్నీ తాగుతూ ఉంటారు కదా? యా, ప్రీ వర్కౌట్ పోస్ట్ వర్కౌట్ రెండు కూడా వాళ్ళు ప్రోటీన్ డ్రింక్సే తీసుకుంటూ ఉంటారు. బట్ అది చాలా హార్మ్ఫుల్ అనమాట. బికాజ్ మన బాడీకి ఎంత ప్రోటీన్ కావాలో అంతే తీసుకోవాలి. మరీ ఎక్సెస్గా తీసుకుంటే కూడా కిడ్నీ మీద మనకు ఎక్కువ భారం పడుతుంది, అంటే ఫిల్టర్ చేయడానికి ఎక్కువ పడుతుంది. సో దానివల్ల మేబీ కిడ్నీకి సంబంధించిన డిసీజెస్ రావచ్చు ఎక్కువ హై ప్రోటీన్ తీసుకుంటే. సో మన బాడీకి కావాల్సింది అండ్ దట్ టు న్యాచురల్ ప్రోటీన్ తీసుకుంటే మనకు డిఫరెంట్ వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా అందుతాయి. ఓకే, పర్ఫెక్ట్. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్. ఓకే, ఒక స్పూన్ కూడా. సో ముందుగా శనగపిండి. సో ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకుంటున్నామా శనగపిండి అండ్ ఓట్స్ పౌడర్? యా, రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీ. ఓకే, అలాగే ఓట్స్ పౌడర్ కూడా. సో ఇదేంటి అంటే కొంతమందికి ప్రోటీన్ అంత ఈజీగా డైజెస్ట్ అవ్వదు. ఇందులో మనకు ప్రోబయోటిక్స్ ఉంటుంది కాబట్టి కొంచెం డైజెస్ట్ అవ్వడంలో కూడా ఉపయోగపడుతుంది. ఓకే, సో అలాగే ఓట్స్ పౌడర్ కూడా. సో వెజ్జెస్లో ఫస్ట్ గ్రీన్ బెల్ పెప్పర్, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు. సో యూజువల్గా పోస్ట్ వర్కౌట్ తర్వాత కొంచెం హెవీగా తీసుకోవడం బెటర్ అంటావా, లేకపోతే ఓన్లీ ప్రోటీన్ మాత్రమే తీసుకుంటే బెటర్? సో మనకు ప్రోటీన్ అనేది చాలా మేజర్ ఇంపార్టెంట్. బట్ ప్రోటీన్ డైజెస్ట్ అవ్వాలి అంటే మనకు ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి రెండు కలిపి మనం కాంబినేషన్లో తీసుకుంటాం. అండ్ అలాగే క్యారెట్స్, పచ్చిమిర్చి, ఇందులోనే కొంచెం జీలకర్ర. సో ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మనం. ఎస్, అవును. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం సాల్ట్, కొంచెం ఇంగువ. సో ఫస్ట్ ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకుందాం. సో దానికి తగ్గట్టు జస్ట్ దోసపిండి కన్సిస్టెన్సీలో మనం వాటర్ వేసుకుంటే సరిపోద్దాం. యా, ఇక్కడ మనం పెరుగు కూడా యాడ్ చేస్తున్నాము ఎందుకంటే బేసన్ కొంతమందికి డైజెస్ట్ అవ్వదు కదా. సో కర్డ్ దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ కర్డ్తో కలిపేసుకొని ఇంకొంచెం కన్సిస్టెన్సీ కావాలి అంటే వాటర్ వేసుకోవచ్చు. ఓకే, సో పన్నీర్ లాస్ట్లో వేసుకుంటాం. యా, పన్నీర్ మనం లాస్ట్లో పైనుంచి తురుముకుందాం. ఇప్పుడు కర్డ్, ఆల్మోస్ట్ పెరుగు మొత్తం వేయొచ్చు, దాని తర్వాత ఉంటే వేసుకోవచ్చు. వాటర్ సో కొంచెం వాటర్ అయితే పడితే శనగపిండి కదా, సో తొందరగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అవును. కొన్ని వాటర్ వేసి సో చాలా మందికి శనగపిండి పడదు కదా, బ్లోటింగ్ సెన్సేషన్ వస్తుంటుంది. దాన్ని రీప్లేస్మెంట్కి ఏదైనా వాడచ్చు? సో బేసన్కి రీప్లేస్గా మనం ఏదైనా మిల్లెట్స్ ఫ్లవర్ కూడా యూస్ చేయొచ్చు. అంటే కేనవ పౌడర్ కానీ లేదంటే రాగి పిండి కానీ గోధుమ పిండి కూడా యూస్ చేయాలి. ఓకే, సో నేను ప్యాన్ వేడి చేయను. సో వాటర్ సరిపోతాయా మరి? యా, కొంచెం వాటర్ వేసుకుందాం ఇందులో.
కొంచెం థిక్గానే ఉండాలి Yeah. చీలా అంటే. సో పైన కూడా కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఇందులోనే పన్నీర్ తురిమి వేసుకుందాం మీద నుంచి. సో ఎవరికైతే లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుందో వాళ్ళు టోఫును కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే, కొంచెం గ్రేట్ చేసి అయినా పర్లేదు, ఇలా స్మాష్ చేసి అయినా పర్లేదు. పర్ఫెక్ట్. సో దాంతోపాటు కొద్దిగా పన్నీర్కి ఎక్కువ టైం అక్కర్లేదు, అవును. కుక్ అవ్వడానికి కాబట్టి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం మీద నుంచి. సో ఈ సైజులో ఇంత క్వాంటిటీలో ఒకటి తీసుకోవచ్చా, రెండు తీసుకోవచ్చు? సో మజిల్ బిల్డప్ కోసం, వెయిట్ గెయిన్ కోసం ప్లాన్ చేసిన వాళ్ళు 2 తీసుకోవచ్చు. వెయిట్ లాస్ కోసం ప్లాన్ చేసిన వాళ్ళు ఇది 1 తీసుకొని ఇంకొకటి డైల్యూటెడ్ సూప్ అంటే కార్న్ఫ్లోర్ కానీ స్టార్చ్ అదేం యాడ్ చేసుకోకుండా జస్ట్ థిన్ సూప్ తీసుకోవచ్చు, ఒక 150 ml. ఓకే పల్లవి, ఒకసారి చూద్దామా మరి చీలా రెడీ అయిందో లేదు? చూసేద్దాం. సో పైన అయితే మొత్తం బ్రౌనిష్ కలర్లో వచ్చింది, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో ఒకవేళ చాలా మంది ఈవినింగ్ టైం కూడా వర్కౌట్స్ చేస్తూ ఉంటారు, మార్నింగ్ కాకుండా. సో ఈవినింగ్ టైం వర్కౌట్స్ చేసిన తర్వాత పోస్ట్ వర్కౌట్ అప్పుడు ఈ డిష్ తీసుకోవచ్చా మరి? తీసుకోవచ్చు వాళ్ళు కూడా. ఎవరికైతే ఎక్కువగా డైజెషన్ అండ్ అసిడిటీ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు బేస్ అండ్ కొంచెం తక్కువగా యూస్ చేసి ఓట్స్ పౌడర్ విత్ సమ్ మిల్లెట్స్ ఫ్లవర్తో యూస్ చేయాలి. సో ఇంకేం కాంబినేషన్ అక్కర్లేదా, ఇది ఒకటి తీసుకుంటే చాలా? ఇది ఒక్కటి తీసుకుంటే చాలు. పర్ఫెక్ట్. సో రెడీ అయిపోయినట్టేనా? పన్నీర్ బేసన్ చీలా రెడీ అయిపోయింది. ఓకే, ఎంతో రుచికరమైన పన్నీర్ బేసన్ చీలా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. పన్నీర్ బేసన్ చీలాకి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, ఓట్స్ పౌడర్ 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెమ్మలు 2, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్పు, పన్నీర్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. పన్నీర్ బేసన్ చీలా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో శనగపిండి, ఓట్స్ పౌడర్, క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, సరిపడా ఉప్పు, ఇంగువ వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో పెరుగు, నీళ్లు పోసి దోసపిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె రాసి వేడయ్యాక కలిపి పెట్టుకున్న పిండిని చీలాలా వేసి పైనుంచి పన్నీర్ చిదిమి వేసుకొని ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పన్నీర్ బేసన్ చీలా రెడీ.